హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. సో మళ్ళీ మన తెలంగాణ టూరిజం రైడ్ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తున్నా. సో హరిత రిసార్ట్ నుండి మన నెక్స్ట్ వీడియోస్ అన్ని ఇప్పుడు కవర్ చేయబోతున్నా. Thank you so much, Royalenfield, for the nice goodies. And thank you. Here is the water bottle. And what else I have? Awesome. That's a nice t-shirt with all the, whatever I have seen on the poster, same thing is on the t-shirt. That's pretty good actually. ఇప్పుడు మన అచ్చమైన తెలుగు భాషకు వద్దాం, ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయింది. అండ్ వావ్, సీరియస్లీ నేను యాక్చువల్లీ మర్చిపోయినా, అండ్ లక్కీలీ ఇది కూడా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మాస్క్ వేసుకోలే, కాకపోతే ఇది ఆల్రెడీ జోబ్లో ఉంది. థ్యాంక్ యూ. సో హియర్ ఈజ్ ఎ గ్రూప్ పిక్ ఆఫ్ us, a team, and whatever we have received from the Royal Enfield. So thank you Royal Enfield and Rohit bhai. సో మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈవెన్ చెప్పాలంటే లంచ్ కూడా మధ్యలో ఒక లొకేషన్లో అయిపోయింది. అండ్ ఆడికెళ్ళి ఇప్పుడు మేము నెక్స్ట్ పోతున్నాం. సో ఈ లొకేషన్ ఏంది అంటే మనకి కిలగడ్డ ఫోర్ట్. సో ఇది ఒక గ్రౌండ్ మీద ఉన్న ఫోర్ట్ అంట. సో దాని లోపల మనకి ఎట్లుంది, ఈవెన్ మనకి డ్రోన్ వీడియోస్ కూడా అన్నీ కవర్ అయిపోతాయి. సో స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్. డ్రోన్ వీడియో మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. మీరు మాత్రం అసలు కమెంట్స్లో పెట్టండి ఎట్లా అనిపించింది అది చూసినాక. అన్న ఇక్కడ కోట ఎక్కడ సైడు? కోట కోట అదేనా? ఏడంటున్నావు? అచ్చా అచ్చా అచ్చా. సో ప్రజెంట్ మనం యాక్చువల్లీ వచ్చేసినాం. రైట్ సైడ్ పోరోలు మస్తు ఎంజాయ్ చేస్తుర్రు, ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఆడుకుంటుర్రు. బట్ స్టిల్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ. సో కోట ఎంట్రన్స్ అయితే ఇగో ఇట్లుంది. ఇది కోట ఎంట్రన్స్. నాకు తెలిసి మన వాళ్ళు వెనకాల రావాలని అనుకున్నారు. చాలామంది వచ్చారు పబ్లిక్, పర్లేదు, గుడ్. మన వాళ్ళు వస్తారు, చాలా నైస్. సో బండి పార్క్ చేసేద్దాం. లోపల మంచి పిచ్చులే పడ్డాయి. వైట్ బాల్ అది. ఎట్ లాస్ట్ మీదకైతే ఎక్కినా. అయితే నాకు ఈడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన బట్టి చూస్తే ఈ ఫోర్ట్ చాలా పాతది. 1919 కాదులే, ఏదో చూసిన బోర్డు మీద ఆడ, ఎగ్జాక్ట్గా గుర్తొస్తలే. కానీ లోకల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే ఈ ఫోర్ట్ మొత్తం ఒక స్టార్ షేప్లో ఉంటుందంట. అయితే గూగుల్ మ్యాప్స్ ఇక డ్రోన్ ఫ్లై చేయలే, కానీ గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి చూస్తే మాత్రం అదొక చుట్టూ వాటర్. అంటే ఇక పాతకాలం కోటలు అన్నీ ఎట్లుంటుండే, కోట గోడ పక్కకి డీప్గా తవ్వి దాంట్లో ముసలిలో ఏవో వేసేటోళ్ళు, దాంట్లో నీళ్ళు ఉంటుండే. సో ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి. అది ఇంకోటి ఏమంటారు అంటే, లోకల్ ఏమన్నారంటే వాళ్ళు అది బాయ్ స్విమ్మింగ్ పూల్ అంటారు, కానీ అది డెప్త్ కూడా దాని ఎంతో అనేది తెలియదు. ఆ నీళ్ళు కూడా చూస్తే మొత్తం గ్రీన్ కలర్లా డేంజరస్గా ఉన్నాయి, చూడటానికైనా భయం వేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది ఎవ్రీ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది. ఒక ఆడ ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది. కాకపోతే మెయింటెనెన్స్ ఒకవేళ మంచిగా సెట్ చేస్తుంటే మాత్రం ఇది కూడా హిస్టరీ లెసన్స్లల్లా మంచి ఇన్ఫర్మేషన్. ఇది యాక్చువల్గా ఇప్పటివరకు నాకు ఇక్కడ ఒక ఫోర్ట్ ఉన్నట్టు తెలియదు. లోపలికి వచ్చి చూస్తే పిల్లలు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతారు, స్టేడియం అనుకున్నా. కానీ తర్వాత ఇదంతా ఎంక్వైరీ చేస్తే కానీ తెలియలేదు ఈ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా అంటే ల్యాండ్ మీద ఉన్న ఫోర్ట్ ఇదొకటి. కోర్స్ అన్నీ భూమి మీదనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన ఫోర్ట్లు అన్నీ ఎట్లా అంటే గుట్టల మీద కడుతుండే. మీదికి వెళ్ళి ఒక ఎట్లా అంటే ఎంత హైట్లో కడితే
శత్రువులు వచ్చేటప్పుడు అంత ఈజీగా క్లియర్ విజన్, అంటే బైనాక్లర్స్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అప్పుడు లేదుగా. సో అప్పుడు డైరెక్ట్ చూపుతోనే అనమాట. సో అట్లా పైన కట్టే కొండ మీద ఒక కోట కట్టేసి మళ్ళీ దాన్ని హైట్ లేపి అట్లా చూస్తుండే. ఇక కాకపోతే ఇది మరి కింద కట్టిన అంటే ఇది కైండ్ ఆఫ్ ఏ బ్యాటిల్ జోన్ ప్రాక్టీస్ ఏరియానా, మళ్ళీ చుట్టూ ఈవెన్ ఫిరంగిలు అవన్నీ కూడా సెటప్ చేసి ఉన్నాయి. అది కొద్ది గొప్ప చూస్తే అక్కడ తెల్లవి ఉన్నాయి కదా, ఆ తెల్లవి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. అదేదో బాహుబలి సెటప్ లెక్క ఉంది. అది బాహుబలి సినిమాలో అది వార్ జోన్ ఉంటుంది చూడు, సేమ్ టు సేమ్. మధ్యలో డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి అయిపోతుంది. మేబీ ఇడికెళ్ళే కాపీ అయిందా ఇది, జస్ట్ కిడింగ్. బట్ కోట మాత్రం ఇంకా స్టేబుల్గా ఉంది. అండ్ ఈవెన్ ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్ లాగా ఐడెంటిఫై చేసిరు. ఇంకా అంటే అంతే. ప్రజెంట్ అయితే ఈవెన్ చాలామందికి ఇంకా మ్యాక్సిమం లోకల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక నాకు దొరికినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా చూద్దాం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే అది ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్, చాలా మంచిగా ఉంది. ఈటీవీ ఉషా కిరణాలు అది కాదు, నేను తీసిన వీడియో ఇది. సో ఫైనల్గా మన డ్రోన్ ఫుటేజ్ అయితే దొరికిపోయింది. అండ్ మీరు ఫుటేజ్ చూస్తే మేము అక్కడ మధ్యలోకి వెళ్ళి రైడ్ చేసుకుంటూ ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి పోయినాం. అండ్ కోట కంప్లీట్గా స్టార్ షేప్లో ఉంది మనకి అక్కడ లోకల్స్ చెప్పినట్టు. అండ్ దాంట్లో వాటర్ కూడా ఉంది ఇప్పటికీ స్టిల్. వాటర్ అయితే చాలా గలీజ్గా ఉన్నాయి అనుకో, చెప్పే అవసరమే లేదు, అసలు ఏం కనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే కోట యాక్చువల్ ఒక చిన్న సైజ్ స్టేడియం లాగా ఉంది, అంతే. అది మొత్తం పిల్లలు ఆడుకొని అట్లా వాడుకుంటున్నారు. బట్ హిస్టారికల్ మాన్యుమెంట్ లాగానైతే దాని డెవలప్మెంట్స్ మెయింటైన్ అయితే అస్సలు అయితే లేవు. అండ్ ఈవెన్ మన ఆగస్ట్ 15కి కానీ జనవరి 26కి కానీ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అవుతుందంట. అయితే ఇది ఏంటంటే గ్రౌండ్ మీద ఉన్న ఏకైక ఫోర్ట్. సో అది మేబీ అంటే ఇక్కడ వార్ ప్రాక్టీస్ కానీ ఏమైనా ప్రాక్టీస్ చేసేటోళ్ళు, నేను చెప్పినా కదా సెటప్ టైప్ అని. సో ఇది అనమాట వ్యూ. అండ్ చుట్టూ నియర్ బై ఒక లేక్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ లేక్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది యాక్చువల్లీ అదే స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి లోకల్స్ చెప్పారు అనమాట. సో దాని డెప్త్ అనేది మనకి సో ఫార్ నో ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ అబౌట్ ద కిలగడ్డ ఫోర్ట్. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ఇన్ కేస్ మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి నేనేమైనా కవర్ చేయకపోతే ప్లీజ్ కమెంట్ సెక్షన్స్లో పెట్టండి. అండ్ లెట్స్ ఎడ్యుకేట్ ఎవ్రీవన్. ఈవెన్ నాకు కూడా తెలియదు కాబట్టి నేను అప్పటికప్పుడు సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో గ్యాదర్ చేసి నేను కవర్ చేసుకున్నా. అండ్ క్రికెట్ గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. మేము పోయేసరికి అరే ఎవరు బయలు ఇది ఇంతగానం వచ్చిరు అని చెప్పేసి. సో అది ఒక మంచి ఫీలింగ్ అనిపించింది మన వ్లాగర్స్, తెలుగు వ్లాగర్స్తోని. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యాక్చువల్లీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒకటి వచ్చేసి మెయింటెనెన్స్. సో గవర్నమెంట్ యాక్చువల్లీ ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అన్నప్పుడు దాన్ని ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది తీసుకొని, అండ్ ఎవరైతే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారో ఈ పర్టికులర్ ఫోర్ట్కి, వాళ్ళకి దాని గురించి హిస్టరీ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకి ఐడియా ఉందంటే ఎప్పుడైతే టూరిస్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చెప్పడానికి ఈవెన్ ఆ నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయిపోతున్న కొద్దీ మనకి టూరిజం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అదొక్క పాయింట్ నాకు ఇక్కడ యాడ్ చేయాలనిపించింది. అండ్ లిటిల్ బిట్ రోడ్ నావిగేషన్స్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. చూసిరుగా స్టార్టింగ్లో కొంచెం తప్పిపోయినాం. బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఫైనల్గా థ్యాంక్ యూ జగిత్యాల్ అండ్ లోకలైట్స్ ఆఫ్ కిలగడ్డ ఫోర్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. ఇంకొకటి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. ఒకవేళ నా నుంచి వచ్చే నేను చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఫోర్ట్లకి ఎలా అయితే ఎగ్జిట్ ఇస్తున్నాం, ఎగ్జిట్ ఇచ్చేసి ఆల్రెడీ వచ్చేటప్పుడు రూట్ చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు తప్పిపోము. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. టాటా, బై బై.